చైనా తనకి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ అవుట్పుట్ 30% తగ్గింది, 45% నుంచి 2030 నాటికి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. చైనాకి సంబంధించినటువంటి గూడ్స్ ప్రపంచవ్యాప్తంగా ఇదివరకు ఉన్నంత ఊపు లేదు. ఎవ్రీ కంట్రీ ఎవరికి వాళ్ళు సొంతగా చేసేసుకుంటున్నారు. చైనీస్ కంపోనెంట్స్ని మ్యాక్సిమం తగ్గిస్తున్నారు. 46% నుంచి అవి తగ్గుతున్నటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్త వినియోగం. అదే సందర్భంలో ఓవర్సీస్ ఫ్యాక్టరీస్ని అందుకని చైనా పెట్టాలనుకుంటుంది. ఇండియా ఒక పక్కన, వియత్నాం ఒక పక్కన, మలేషియా ఒక పక్కన, ఇండోనేషియా ఒక పక్కన ఎవరికి వాళ్ళు చీఫెస్ట్ లేబర్తో చైనీస్ గూడ్స్కి పోటీగా తయారీ చేస్తూ ఉండటం అన్నటువంటిది ఇప్పుడు చైనాకి పెద్ద షాక్ అవుతుంది. ఇప్పటికే ఇండియా ఒకప్పుడు చైనీస్ గూడ్స్కి డంపింగ్ యార్డ్గా, చీప్ చైనీస్ గూడ్స్కి డంపింగ్ యార్డ్గా ఉన్నటువంటి దాన్ని మార్చే ప్రయత్నం చేసుకొచ్చాడు మోడీ. ఇప్పుడు మళ్ళీ మొదటి స్టేజ్కి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నది. చైనా కుట్రలు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి.